మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయిందని చెప్పవచ్చు. ఆలగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మార్కెట్ యార్డ్లో జరిగిన హత్య ఏదైతే ఉందో ఈ హత్య విషయంలో కూడా జిల్లా ఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎందుకు బాధ్యులపైన ఎందుకు చర్యలు తీసుకోవలేదు, హత్య జరిగి 3 రోజులు అవుతున్నా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ బాధితులకు అందించలేదన్న కారణం చేత కూడా ఎన్నికల అధికారికి అయితే పూర్తి స్థాయిలో సమాచారం వెళ్ళింది. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ఎన్నికల అధికారికి ముఖేష్ కుమార్ మీనాకు కూడా ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో ఎస్పీ వ్యవహరించిన తీరు ఏ విధంగా ఉందో దానిపైన కూడా మీ వివరణ తీసుకొని తమకు అందజేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారికి అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని చెప్పవచ్చు. నిన్నటి రోజున పూర్తి స్థాయిలో ఎవరైతే జిల్లా ఎస్పీని కూడా విజయవాడకు పిలిపించారని చెప్పవచ్చు. అతను ఎందుకు ఏ కోణంలో ఈ హత్య జరిగింది, హత్య జరిగిన తర్వాత ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోయారు, ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, బాధితులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల కూడా 3 రోజులు హత్య జరిగి 3 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఎందుకు మీరు వారికి సమాధానం ఇవ్వలేకపోతున్నారు, రాజకీయ కోణంలో ఎందుకు మీరు వారికి రాజకీయ నాయకులకు సపోర్టుగా వ్యవహరిస్తున్నారు అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న వ్యక్తిగతంగా కూడా జిల్లా ఎస్పీ అక్కడికి వెళ్ళి ఈసీ ముందు కూడా హాజరైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తంగా చూస్తే నంద్యాల నియోజకవర్గంలో కూడా రాజకీయ నాయకులకు ఏదైతే అనుకూలంగా వ్యవహరిస్తున్నాడనే విషయం కూడా బయటపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నేపథ్యంలో కూడా ఆ కోణంలోనే ఆలగడ్డలు జరిగిన హత్య కేసులో కూడా అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు రావడంతోనే ఒకసారిగా జిల్లా ఎస్పీని కూడా ఎన్నికల అధికారి పిలిపించిన పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తం మీద చూసుకుంటే చాగలమర్రి మార్కెట్ యార్డ్లో ఈ హత్య జరిగిందని చెప్పవచ్చు. ఇమాం బాషాను అక్కడ మార్కెట్ అందరూ చూస్తుండగానే ఒకసారిగా దస్తగిరి అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసినటువంటి పరిస్థితి మనం చూసినట్టే ఇంత పబ్లిక్గా హత్య జరిగినప్పటికీ కూడా పోలీస్ శాఖ ఏం చేస్తూ ఉంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా ఈ యాక్టివిటీస్ అంతటిపైన కూడా ఒక నిఘా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో పటిష్టంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అధికారుల పర్యవేక్షణలో ఈ పాలన అంతా కొనసాగుతుంది కాబట్టి హత్య జరిగిన తర్వాత ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు, ఎందుకు నిందితుల్ని అరెస్ట్ చేయలేకపోయారు, ఎందుకు ఈ విధంగా పూర్తి స్థాయిలో అంటే సమాచారం ఎందుకు ఇవ్వలేకపోతున్నారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే అక్కడ పనిచేస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ ఎవరైతున్నా జిల్లా కలెక్టర్ని కూడా ఇటీవలనే కోడ్ అమలు రాకముందుకే అతన్ని మార్చేయడం జరిగింది. అయితే జిల్లా ఎస్పీని అక్కడే కొనసాగించడం పైన కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రాజకీయ నాయకులకు సపోర్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీని కూడా మార్చాలి అని చెప్పేసి కూడా, ఎందుకంటే ఒక పార్టీకి అనుకూలంగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి అదే జిల్లాలో క్రైమ్ కూడా ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఆ క్రైమ్ను నివారించలేకపోతున్నారు జిల్లా ఎస్పీ. కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లా ఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి కూడా రాజకీయ పార్టీల నేతలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా ఏదైతే ఆలగడ్డ చాగలమర్రిలో జరిగినటువంటి హత్య కేసు నేపథ్యంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయిన నేపథ్యంలో కూడా రాష్ట్ర ఎన్నికల అధికారి ముందు కూడా ఒక జిల్లా అధికారి పోయి అక్కడ వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే నంద్యాల జిల్లాలో నెలకొందనే మనం చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ సురేష్తో మల్లికార్జున్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.